వీళ్ళకి సంబంధించిన అప్డేట్ వచ్చింది సార్, అది చెప్పమంటారా? చెప్పండి. ఓకే సార్. డియర్ లీడర్స్, మనం ఏజ్ వెరిఫికేషన్కి సంబంధించి బిలో 18 చెయ్యాలా వద్దా, చాలామంది అప్పుడు మనం 0 బేబీ కూడా వేయచ్చు, 2-3 సంవత్సరాలు ఉన్న వేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. మనం అయితే చాలామంది ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళు వేసుకోవడం జరిగింది చిన్నపిల్లలకి. అయితే ఇప్పుడు ఏజ్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 18 కంప్లీట్ కాని వాళ్ళకి చెయ్యాలా వద్దా, పేమెంట్ చేయాలా వద్దా, చేస్తే అవుతుందా లేదా అని కన్ఫ్యూజన్ ఉంది. దీని మీద మనం కంపెనీకి మెయిల్ పెట్టడం జరిగింది. మెయిల్ మనకు ఇందాకే సాయంత్రం రావడం జరిగింది. దాన్ని ఇప్పుడు మీకు తెలుగులో వివరిస్తున్నాను సార్. టెర్రాకాస్ ప్రారంభమైన నాటి నుండి మా నిబంధనల ప్రకారం యూరోపియన్ యూనియన్ వెలుపల నివసించేవారు మా సేవలు మరియు గేమ్స్ ఉపయోగించుకోవాలంటే కనీసం 14 సంవత్సరాల వయస్సు ఉండాలి. మీరు యూరోపియన్ యూనియన్లో నివసిస్తే ఈ క్రింది వయస్సు ప్రమాణాలను పాటించాలి. అంటే రకరకాల దేశాల పేర్లు ఇచ్చాడు సార్. బెల్జియం, డెన్మార్క్, ఎస్టోనియా, ఫిన్లాండ్, ఐస్లాండ్, లాట్వియా, నార్వే, పోలాండ్, స్వీడన్, ఆస్ట్రియా, బల్గేరియా, సెప్రస్, ఇటలీ, లిథువియా, స్పెయిన్ లేదా యునైటెడ్ కింగ్డమ్లో ఉంటే కనీసం 14 సంవత్సరాల వయస్సు ఉండాలి. చెక్ రిపబ్లిక్ లేదా ఫ్రాన్స్లో ఉంటే కనీసం 15 సంవత్సరాలు అవసరం. నెక్స్ట్ క్రొయేషియా, జర్మనీ, గ్రీస్, హంగరీ, ఐర్లాండ్, లిచెన్స్టైన్, లక్సెంబర్గ్, మాల్టా, నెదర్లాండ్, పోర్చుగల్, రొమేనియా, స్లోవేకియా లేదా స్లోవేనియాలో ఉంటే కనీసం 16 సంవత్సరాలు అవసరం. అయితే మనకు సంబంధించి అఫిలియేట్ ప్రోగ్రాంలో భాగంగా మనం ప్రస్తుతం అఫిలియేట్ ప్రోగ్రాంలో ఉన్నాం కనుక 18 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలని అని చెప్పడం జరిగింది సార్. 18 సంవత్సరాలు అయిన వాళ్ళే ఏజ్ వెరిఫికేషన్ పేమెంట్ చేసుకోవడం ఉత్తమం. 16, 17 వాళ్ళు అది మీ ఇష్టం, చేసుకుంటే పోదు, ఎప్పటికైనా అది అవసరమే. కానీ ప్రస్తుతానికైతే పేమెంట్ అవుతుంది తప్ప సక్సెస్ఫుల్ రాకపోవచ్చు. ఒకవేళ కంపెనీ సమాచారం అనేది తెలియజేస్తున్నాను. తర్వాత సార్ దీని మీద క్లారిటీ ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, మన విత్డ్రాల్ సిస్టమ్ ఈ యూజర్ టెస్టింగ్ దశ వినియోగదారులు అలాగే తరువాత ఆహ్వానించబడేవారు తప్పకుండా తమ పేమెంట్లను అందుకుంటారు. ప్రస్తుతం మనం మనందరికీ కూడా ఏజ్ వెరిఫికేషన్కి సంబంధించి రావడం జరిగింది, కొత్త వచ్చేస్తున్నాయి. అందరూ కూడా ఆహ్వానించబడే వాళ్ళందరూ కూడా పేమెంట్లు అయితే త్వరలో అందుకోబోతున్నారు. ఎప్పుడది ఈ దశ పూర్తయిన వెంటనే ఈ సిస్టమ్ను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే మేము మరింత దగ్గరలో ఉంటాము. అంటే జూన్ నెలంతా కూడా ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మా ప్రగతిలో మీరు భాగస్వాములై ఉండేందుకు మేము ఎప్పటికీ అప్డేట్లు ఇస్తూ ఉంటాం. మీరు మీ సంపాదనను ఆత్మవిశ్వాసంతో విత్డ్రా చేసుకునేందుకు గాను అవసరమైన టూల్స్ మీ దగ్గర ఉండేలా చూస్తాము అని కంపెనీ తెలియజేసింది సార్. ఇది సార్ మెయిల్ తాలూకు ఇన్ఫర్మేషన్ సార్. ఈ అవకాశం ఇచ్చిన మీకు అభినందన తెలియజేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మూర్తి గారు. మనం ఓవరాల్గా మన ముందు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫాలో అయ్యాం సార్. ఇప్పటికైనా ఇబ్బంది ఏమీ లేదు. పేమెంట్ చేయడం అనేది 18 కంప్లీటెడ్ ఉన్న వాళ్ళు చేయాలంటే ఇబ్బంది లేదు. 18 కంప్లీట్ అయిన వాళ్ళు అన్ని చూసి తీసుకుంటుంది. బిలో 18 మరి ఎవరైనా చేసి ఉంటే యాక్సెప్ట్ చేసిందా లేదనే తెలియజేయండి. ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే అమౌంట్ రిటర్న్ అనేది కూడా ఏ కార్డు నుంచి చేస్తారో ఆ కార్డుకి రిటర్న్ అవుతుంది. ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తుంటే ఒకసారి అబ్జర్వేషన్ లో పెట్టుకోండి. అంటే మెయిల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కంపెనీ అన్ని రకాలుగానే రెడీ అవుతూ మనకి ఇన్కమ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టుగా ముందు నుంచి చెప్తాను అన్నారు. మరొకసారి దాన్ని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు గమనించుకొని ఇన్నాళ్ళు కష్టపడి చివరికి వచ్చేటప్పటికి వేస్ట్ చేసుకోవద్దు, టైంని వేస్ట్ చేయొద్దు. చక్కగా మీటింగ్ కంపెనీ దృష్టిలోకి వెళ్ళింది మీటింగ్ ఇది. మరి మీటింగ్లో చక్కటి
మెంబర్షిప్ ఉండే అవకాశం చూడాలి. మీరు అందరూనే చూసుకుని ముందుకి ప్రయాణం చేసేలాగా ప్లాన్ చేయండి. దయచేసి ప్రతి ఒక్కరూ ఇన్కమ్ తీసుకునే టైంకి వెయిట్ చేయాలని, ఆ టైం కోసం మనం ఆల్రెడీ దగ్గరలోనే ఉన్నాం. టెస్టింగ్ పీరియడ్ సంబంధించినవి కూడా ఇంకా క్లారిటీ ఇన్కమ్ ఎవరికి చేరినట్టుగా లేదు. చూద్దామండి, జూన్ నెలలో మరి పాత వాళ్ళకి ఎవరికైనా ఇస్తారా లేదా అందరికీ జూలై నెలలోనే ఇస్తారా అనేది వెయిట్ అండ్ సీ. ఓకే అండి, థ్యాంక్ యూ. స్వామి గారు వెల్కమ్ సార్, గుడ్ ఈవినింగ్. స్వామి గారు, అయ్యప్ప స్వామి గారు. అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడతారా? వాళ్ళకి ఇప్పుడే వచ్చారా? సునీత గారు వెల్కమ్ అండి, గుడ్ ఈవినింగ్. హ్యాండ్ రేజ్ చేసి ఉంటే డౌన్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. నిజంగా మాట్లాడాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రేజ్ చేసి ఉంచండి, ప్రాబ్లం లేదు. హ్యాండ్ రేజ్ చేసి ఉంటుంది, చెక్ చేసుకోండి. లేడీస్ రమేష్ గారు, విజయలక్ష్మి గారు, బాబురాజు గారు వెల్కమ్ అండి. రమేష్ గారు గుడ్ ఈవినింగ్, వెల్కమ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. ఇంకా డ్యూటీలో ఉన్నారా రమేష్ గారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. మాట్లాడండి. వాయిస్ రావట్లేదు సార్. లేడీస్ రమేష్ గారు, విజయలక్ష్మి గారు, బాబురాజు గారు వెల్కమ్ అండి. రమేష్ గారు గుడ్ ఈవినింగ్, వెల్కమ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. ఇంకా డ్యూటీలో ఉన్నారా రమేష్ గారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. మాట్లాడండి. వాయిస్ రావట్లేదు సార్.